బైరెడ్డి సిద్ధారెడ్డి కామెంట్స్ మీద మీ అభిప్రాయం? ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయడం జరిగింది, పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది, ఇలా పూటకొక మాటతో విమర్శిస్తున్నారు కదా. ఒకటి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఒక సబ్జెక్ట్ లేని వ్యక్తి. అతను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు. రికమెండేషన్ల మీద పదవులు తెచ్చుకున్న ఈ సిద్ధార్థ రెడ్డి సూటిగా అడుగుతున్నావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీ స్థాయి కాదు సిద్ధార్థ్. ఏంటంటే నువ్వు ఒకప్పుడు నేనేదో పులిని పిల్లిని అని చెప్పి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. నువ్వేం చేశావు? నువ్వు ఒక శాప్ చైర్మన్గా ఉన్నావు కదా, ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నువ్వు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏ మార్పులు తీసుకొని వచ్చావు? మాట్లాడే దమ్ము నీకుందా? లేదు. నువ్వేంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సొంత సామాజిక వర్గం అని చెప్పి కమ్యూనిటీ చూసి పదవి తెచ్చుకున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇది అది అని చెప్పి ఒకప్పుడు కూడా నువ్వేవో మాట్లాడావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ సొంత నియోజకవర్గం నందికొట్కూరులో రిజర్వ్డ్ అయి ఉంటే అక్కడ ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ పైన పెత్తనం చలాయించి పెత్తందారుడివి నువ్వు. నువ్వేదో పెద్ద తోపు అయినట్టు నువ్వు ఏం చేసావు ప్రజలకి? నువ్వు ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఎన్ని ఇండోర్ స్టేడియంలు కట్టించావు, ఎన్ని అవుట్డోర్ స్టేడియంలు కట్టించావు, ఎంతమంది క్రీడాకారులకు ట్రైనింగ్ ఇప్పించావు, ఎన్ని గ్రామ స్థాయి నుంచి ఎన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఎంతమంది క్రీడాకారులకి ప్రోత్సాహకాలు అందించావు? దాని గురించి సమాధానం చెప్పే దమ్ముందా? లేదు. ఏమంటే ఏదో జగన్మోహన్ రెడ్డి కులం చూసి పదవి ఇచ్చాడు, ఆ కులం చూసి నువ్వు ఎగురుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? నీ స్థాయి గుర్తుపెట్టుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. నీ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో మెప్పు కోసం, ఏదో ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కోసం చేసే స్థాయి నీ స్థాయి. అది చేసుకో, పనులు చేసుకో. అంతేగాని నీకు దమ్ముంటే మీ ప్రభుత్వం ఏం చేసింది చెప్పు. యువత సమస్యలపై నువ్వు మాట్లాడచ్చు కదా, నువ్వు ఒక యువకుడివే కదా. నువ్వు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు, 30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. నువ్వు ఒక యువ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ యువజన పార్టీ అధ్యక్షుడిగా జగనన్నా నువ్వు ఆ రోజు 30,000 ఉద్యోగాలు అన్నావు. ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు? నన్ను రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే యువత నన్ను నిలదీస్తూ ఉన్నారని అడిగే దమ్ము నీకుందా? లేదు. మళ్ళీ ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని నువ్వు చెప్పావు జగనన్న. రాష్ట్రంలో యువతంతా అది నమ్మి నీకు ఆ రోజు ఓట్లేశారు. ఈ రోజు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మేము రోడ్డు పైన పోతుంటే మాకు జాబ్ ఎక్కడా అని మా పైన దాడి చేస్తున్నారని నువ్వు అడిగే దమ్ము నీకుందా? లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేవు కానీ యువత సమస్యల గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? ఆడుదాం ఆంధ్ర పేరిట 120 కోట్లు ఖర్చు పెట్టి మేము యువతకు ఎంతో మేలు చేశామని చెప్తున్నారు కదా. ఆ ఆడుదాం ఆంధ్ర మొత్తం స్కాము. ఆ 120 కోట్లలో 100 కోట్లు వీళ్ళే తినుంటారు. యువతకు మేలు చేశారు. ఆ యువతకు మేలు చేసేది ఏంది? రేపు ఎలక్షన్లు అనగా ఈ రోజు చేసింది మేలు అవుతుందా? ఈ 4.5 ఏళ్ళగా నిద్రపోతూ ఉన్నారా? ఈ రోజు ఎంతమంది క్రీడాకారులకి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమంది కోచ్ల్ని తీసుకొని రిక్రూట్మెంట్ చేశారు? వీటన్నిటి గురించి మాట్లాడే దమ్ము ఈ సిద్ధార్థ రెడ్డికి ఉందా? లేదు. ఇలాంటి ఏదో ఎలివేషన్ల కోసం సినిమా డైలాగులు సినిమాల్లో చెప్పుకో, బయట కాదు, రాజకీయాల్లో కాదు. నువ్వు రాజకీయాల్లో ప్రజలకేమన్నా చేసుంటే చెప్పు, ప్రజలు హర్షిస్తారు. లేదు నేను ఇట్టే మాట్లాడతా అంటే అదే జనాలు నువ్వు రోడ్డును పోతుంటే నిన్ను తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో సిద్ధార్థ్. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి నీ స్థాయి కాదు. నీ స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం నిలదీయలేవు. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. మారికనైనా